ఇక జిన్నొచ్చేసి వాడు చెప్పిన వెంటనే అక్కడికైతే వెళ్తాడనమాట. సో, చూస్తూ ఉంటే అక్కడ 20 మంది 4 స్టార్ లెవెల్‌లో ఉన్నారు. ఇది నా స్వార్ట్స్‌మెన్‌షిప్ దగ్గర దగ్గర ఒక 3 స్టార్. నా మ్యాజిక్ 4 స్టార్. నా షాడో మ్యాజిక్ కెమిస్ట్రీ 3 స్టారే. సో, ఇది ఖచ్చితంగా మంచి డెవలప్‌మెంటే. కానీ వాళ్ళందరిని గూడా నేనున్న పరిస్థితుల్లో హ్యాండిల్ చేయలేను. అయినా సరే ఫస్ట్ నా ప్రియారిటీ ఏంటి మీసాని కాపాడడం కాబట్టి, సో, నేను ఫైట్స్‌ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి. నేను ఆ రేసెస్ లేకుండా వెళ్ళిపోవాలి అని జిన్ తన మ్యాజిక్‌నైతే యూజ్ చేసి అక్కడికైతే వెళ్తుంటాడు. వెంటనే జిన్‌ని గూడా అంబుష్ చేస్తారనమాట ఒక ముగ్గురు. సో, జిన్నొచ్చేసి ఇద్దరి మార్షల్ ఆర్టిస్ట్‌ని చంపేసి ఒక మేజ్ అయితే ఉంటాడు. వాడు మ్యాజిక్ వాడుతుంటే జిన్ కూడా మ్యాజిక్ వాడి వాడిని కూడా అయితే చంపేస్తాడు. సో, వాడిని చంపేసి వాళ్ళ బేస్ దగ్గర మొత్తం గూడా మంటనైతే పుట్టిస్తాడనమాట. వెంటనే వాళ్ళందరూ గూడా మంటను ఆర్పే స్థితిలో ఉన్నప్పుడు జిన్ అయితే వాళ్ళ లోపలికి దూరి సో, అక్కడున్న వాడిని చంపేసి బేస్‌మెంట్‌లోకి వెళ్ళి మీసానైతే కాపాడతాడనమాట. ఇక మీసాతోని తను బయటకొచ్చి చూస్తే అక్కడున్న వాళ్ళందరూ గూడా ఆల్రెడీ చనిపోయుంటారు. అండ్ వాళ్ళందరిని గూడా ఒక బీస్ట్ మ్యాన్ అయితే చంపేసుంటది. ఇక జిన్‌కైతే అర్థమవుద్ది. ఇక్కడొక బీస్ట్ మ్యాన్ ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా డేంజరస్ అని మీసా చెప్తున్నా సరే, ఇక మీసానైతే తను కావాలనే స్పృహ తప్పేలా చేస్తాడనమాట. చేసి ఈ బీస్ట్ మ్యాన్ వచ్చేసి వైట్ వుల్ఫ్ ట్రైబ్‌కి చెందినదనమాట. ఇక వెంటనే అదొచ్చేసి దీనంతటికి కారణం నువ్వేనా పిల్లోడా? అంటే జిన్నొచ్చేసి అవును. నేనే. నేను చిరియన్ రిన్సాండల్ కొడుకుని. జిన్ రిన్సాండల్. నీ పేరేంటో చెప్పు బీస్ట్ మ్యాన్. అంటే అదొచ్చేసి రిన్సాండలా? అయితే నువ్వు రిన్సాండల్ కొడుకువా? అని నవ్వుతుందనమాట. వెళ్ళే కొద్ది రోజుల ముందైతే రిన్సాండల్ ఫ్యామిలీ హౌస్‌లో జిన్నొచ్చేసి ఆ షాడో ట్రైనింగ్‌ని ప్రాక్టీస్ చేస్తుంటే వెంటనే మురాఖాన్ వచ్చేసి కొట్టి, "ఏంటి నీకు చావాలని ఉందా? నీకు ఆల్రెడీ చెప్పా. నీకంత స్కిల్ రాలేదు. నువ్వు నీ స్వాడ్‌ని రిలీజ్ చేయలేవు. షాడో ఎనర్జీతో మొత్తం కూడా నాశనం అయిపోతావు. సో, నీకు చావాలని లేనప్పుడు నువ్వు వెంటనే స్వాడ్‌నయితే అవేకెన్ చేయకు ఇప్పట్లో" అని చెప్తాడనమాట. ఇక వెంటనే ఆ బీస్ట్ మ్యాన్ వచ్చేసి రిన్సాండలా. అయితే ఈరోజు నా వాల్యుబుల్ హంట్ అనేది మారుతుంది. నా పేరు కొజిటో ట్రూకా. నేను ట్రూకా ఫ్యామిలీ యొక్క వారియర్‌ని. ది వైట్ వుల్ఫ్ ట్రైబ్. వాళ్ళ ట్రైబ్ వచ్చేసి వాళ్ళు పుట్టిందే బ్యాటిల్స్ కోసం. ఒక ఫుల్లీ మెచ్యూర్ అయిన వుల్ఫ్ ట్రైబ్స్‌మెన్ దగ్గర దగ్గర కనీసం ఒక 6 స్టార్ వారియర్ అంతైనా సరే ఉంటాడు. అండ్ ఈ వైట్ వుల్ఫ్ ట్రైబ్‌కి రిన్సాండల్ ఫ్యామిలీకి ఎందుకు పడదంటే పాస్ట్‌లో సింపుల్. ఆ రిన్సాండల్ ఫస్ట్ ప్యాట్రియా వాళ్ళ దేవుడైన ది గ్రేట్ వైట్ వుల్ఫ్ హవిరేని పిలిచి చంపేశాడు. నేనిప్పుడు మీసాతో తన నుంచి పారిపోలేదు. అంటే ఇక వెంటనే వాడొచ్చేసి నేను నిన్ను హవ్లియర్ ఆల్టార్‌కి ఆఫర్ జేస్తా. తన సోల్‌కి పీస్ తీసుకొస్తా. రా! నువ్వు నాతో హానరబుల్ బ్యాటిల్‌కి దిగుతావా? లేకపోతే పిరికోల్లా పారిపోతూ ముక్కలు ముక్కలయితావా? అంటే జిన్నొచ్చేసి నేను హానరబుల్ ఫైట్‌కే దిగుతా. అయితే రైన్సాండల్‌కి హానర్ అంటే ఏంటో తెలుసనమాట. సరే అయితే ఫైట్ చేద్దామని ఫుల్లు ఫైట్ అయితే చేస్తారనమాట. ఇక జిన్ వచ్చేసి తన అటాక్స్‌నయితే అస్సలు ఆపలేడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇది నా దగ్గరున్న పెండెంట్‌ని గాని యూజ్ చేస్తే మా సిస్టరొస్తది. కానీ అయితే వేస్ట్ అవుద్ది. ఎందుకంటే థ్రెట్ లెవెలు అంత పెద్దగా అయితే లేదు. ఒకవేళ అట్‌లీస్ట్ ఈ డేంజర్‌ని గూడా నేను నా ఓన్‌గా సప్రెస్ చేయలేకపోతే దానర్థం నేను అస్సలు స్ట్రాంగే కాలేనని. అండ్ మ్యాజిక్ కూడా ఇప్పుడు నేను యూజ్ చేయలేదు. నేను నా 4 స్టార్ మ్యాజిక్‌తోని ఆ వుల్ఫ్‌ని నేనేం చేయలేను. అండ్ ఒకవేళ మా క్లాన్ నుంచి వచ్చి ఇన్వెస్టిగేషన్ కోసం చూసారంటే వాళ్ళకి వెంటనే అర్థమైపోద్ది ఇక్కడ మ్యాజిక్ యూజ్ చేశారని. ఒకవేళ అది గాని జరిగితే నేను ఫ్యామిలీ క్లాన్‌కి ఏం చేశానో అది నిజమైతే తెలిసిపోతుంది. అలాంటప్పుడు వేరే దారి లేదు అని షాడో ఎనర్జీ యూజ్ చేయాలని జిన్ అయితే తన స్వాడ్‌నయితే రిలీజ్ చేస్తాడనమాట. వెంటనే రిలీజ్ చేసిన వెంటనే ఆ వుల్ఫ్‌కైతే ఏం అర్థం కాదు. అసలు ఏం కనపడదు. వెంటనే జిన్ అప్పుడు తననైతే నరికేస్తాడు. ఇక జిన్ అయితే తనని చంపేస్తాడు. చంపేసిన వెంటనే ఆ షాడో ఎనర్జీ మొత్తం గూడా రిలీజ్ అవుద్దనమాట. ఇక తన తన లోపల ఉన్న ఆ ఎమోషన్స్, యాంగ్రీ ఎమోషన్స్ అన్నీ గూడా బయటికొస్తా ఉంటాయి. తనైతే అసలు కింద పడి అసలు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు మొరాఖాన్ వచ్చేసి, "నీకు ఆల్రెడీ చెప్పా గదా! నువ్వు నీ స్వాడ్‌తోని ఇలా ఛీ! నీ బాడీలో ఇంకా షాడో ఎనర్జీయే లేదు. నువ్వు ఇలా చేస్తే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక ఛీ! నువ్వు గాని దాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా దానికొక కాస్ట్ ఉంటదని చెప్పా గదా!
ఆ! నువ్విప్పుడు ఈ షాడో ఎనర్జీతోని అనవసరంగా ఇన్‌స్ట్రాక్ట్ అవుతావు. నువ్వు లెయి. నువ్వు గాని లేకపోతే నువ్వు ఇదంతా గూడా అంతా గూడా అనవసరంగా నాశనం అయిపోద్ది. ఇక వెంటనే జిన్నొచ్చేసి షాడో ఎనర్జీని రిలీజ్ చేసి దాన్ని ప్రాపర్‌గా మెడిటేట్ చేసి మళ్ళీ తనైతే నార్మల్ అయితే అవుతాడనమాట ఫైనల్లీ. ఇక వెంటనే తనక్కడ చూస్తే ఎవరో ఉంటారు. "ఎవరు నువ్వు" అని బయటికి రా అంటే వెంటనే వాడొచ్చేసి "ప్లీజ్ నన్ను చంపొద్దు." ఆహ్, ఆ! ఏంటి అయితే నువ్వు గూడా కింజోలేనా? ఇంకా సర్వైవర్లున్నారనమాట. అంటే వాడు లేదు నేను కింజోల్లా గాదు. ఇది నేను సెంబర్ వ్యాలే. జిన్ కింగ్‌డమ్ వ్యాలీ ఫ్యామిలీ నుంచి. ఓహ్! అయితే నువ్వేనా? నేను జిన్ రిన్సాండల్. నీకోసమే సెర్చ్ చేయడానికొచ్చా. ఆ! రిన్సాండలా? లార్డ్ రిన్సాండల్ నేను బతికే ఉన్నా అంటాడు. ఇక జిన్నొచ్చేసి నేను కింజోలో ట్రైబ్ వల్ల అసలు తిన గురించే మర్చిపోయా. ఇక వాడేమో నేను మీ మెయిల్‌ని ఇప్పటికి కూడా మర్చిపోను. సరే అదంతా ఏం లేదు. సరే మనం ఇక తిరిగెళ్దాం రా. అయినా సరే ఇది నువ్వు సెంబర్‌వి ఇంతకి నిన్ను కింజల్లో గ్రూప్ ఎలా కిడ్నాప్ చేశారు? అంటే వాడొచ్చేసి నేను నా లవర్‌ని ఇక్కడికి ఫాలో అవుతూ వచ్చా. అంటే లవరా? అంటే మీరిద్దరు కూడా లేచిపోతున్నారా? అంటే లేదు అదేంటంటే నా లవర్ 2 ఇయర్స్ బ్యాకే చనిపోయింది. కానీ తన ఫేసు, తన వాయిసు, ఆఖరికి తన బ్రెస్ట్ మీదున్న 2 మోల్స్ గూడా అవి సేమ్ గూడా తను బతికున్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఎవ్రీథింగ్ సేమ్‌గా ఉందా? చూస్తూ ఉంటే దీనికంతటా గూడా ఆ బోర్డ్ గాస్ట్ అనే ఆ ట్రాన్స్‌ఫార్మర్‌నే కారణం అనుకుంటా. వాళ్ళు సెంబర్‌ని డబ్బు కోసమే కిడ్నాప్ జేశారు. అయినా సరే ఈ బోవర్డ్‌కి, కెన్జోలో గ్రూప్‌కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఆ ఫ్రాగ్మెంటెడ్ వర్క్‌షాప్ తను రన్ జేసేది కోసానో కింగ్‌డమ్ క్యాపిటల్‌లో ఉంటది. నేను ఏదో ఒక ఆపర్చునిటీ యూజ్ చేసి ఖచ్చితంగా తనని కలవాలి. అండ్ వాడొచ్చేసి మీరు నన్ను విన్నందుకు నేను ఎంత క్రేజీ అయినా సరే నన్ను విన్నందుకు చాలా అంటే చాలా థాంక్స్. సరే అయితే ఇది మా క్లాన్ తొందరలోనే రీఇన్ఫోర్స్‌మెంట్స్‌ని పంపిస్తది. సో, మనం తిరిగెళ్దాం. అంటే ఇక వాడొచ్చేసి ఏడుస్తాడనమాట. మీరు నా కోసం ఆఖరికి గార్డియన్ లైన్స్‌ని గూడా పిలిచారా? థాంక్స్ అని. ఇక జిన్నొచ్చేసి ఆహా! అది నీకోసం గాదు మీసా కోసం అని మనసులో అనుకుంటాడు. సర్ జిన్ నేను ఈరోజు జరిగిన ఈ మీటింగ్‌ని నేను నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. ప్లీజ్ మీకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఇక దాని తర్వాత ఫైనల్లీ గిల్లీ కూడా హ్యాపీగా ఫీల్ అవుద్దనమాట. మీరు మీ ఫస్ట్ మిషన్‌ని హ్యాపీగా చేశారు అని. అయినా సరే మీరు టైర్డ్ అయ్యాడు కదా! రండి అని చిన్నొచ్చేసి గిల్లీని పలకరిస్తుంటే ఎనకాల నుంచి ఓ అని వెంటనే మురాకాన్ అయితే చూస్తుంటాడు. మురాకాన్ వెంటనే జిన్ అయితే కొరికి ఆహ్, ఇంతకీ ఎందుకు నువ్వు నన్ను కొరికావంటే, ఏంటి నీకేమన్నా సరే పిచ్చి పట్టిందా? ఇంతకీ ఏం చేసావు నువ్వు? నేను నీకు చెప్పా ఈ స్పిరిచ్యువల్ ఎనర్జీని యూజ్ చేయొద్దు అని. నువ్వు సస్తావని చెప్పా గదా! ఆ! అయినా సరే ఇది సీరియస్ మ్యాటర్. ఇక జిన్ కూడా చెప్తూ ఉంటాడనమాట. ఏంటి ఒక సీడెట్ వచ్చేసి నా కళ్ళ ముందే కిడ్నాప్ చేశారు. అలాంటప్పుడు నేను చూస్తూ ఎలా ఊరుకుంటా? అయినా సరే నువ్వు నీ దగ్గర ఉన్న పెండెంట్‌ని వాడొచ్చు గదా! అంటే ఎ ఈ పెండెంట్ అనేది వేస్ట్ అవుద్ది. నేను ఇంతకంటే పవర్‌ఫుల్ ఎనిమీని కలిసినప్పుడు అప్పుడు మాత్రమే యూజ్ చేస్తా అని చెప్తాడనమాట. ఇక జిన్నొచ్చేసి అయినా సరే నీకెలా తెలుసు నేను స్వాట్‌ని అవాకెన్ చేశా అంటే, ఎందుకంటే ఇది నీ స్పిరిచ్యువల్ ఎనర్జీ ఇప్పుడు 3 స్టార్ నుంచి దగ్గర దగ్గర 4 స్టార్ దగ్గరికెళ్ళిపోయింది. నేను ఎలా నోటీస్ చేయకుండా ఉంటా. 10 మంది స్పిరిచ్యువల్ ఎనర్జీని యూజ్ చేశారో వాళ్ళల్లో ఇప్పుడు నీతో కలిపి 11 అయినా సరే దగ్గర దగ్గర వాళ్ళలో 9 మంది చనిపోయారు. అంటే ఇక జిన్నొచ్చేసి అంటే ఇద్దరిలో ఒకడిని నేనే అనుకుంటా. మళ్ళీ ఇంకోరెవరు ఫస్ట్ పార్ట్‌రీయేనా? అంటే లేదు. అది నేను. టెమ్మర్ గూడా చనిపోయి ఉండేవాడు. అంతే. సో, అయితే నువ్వు నేను డిఫరెంట్ కాదనమాట. సరే అయితే అయినా సరే నాకలాంటి పెయిన్‌ని ఇంకోసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలని లేదు.